ఇరాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. కాబట్టి ఇరాన్ దాన్ని కంట్రోల్ చెయ్యాలి అంటూ ఐక్యరాజ్య సమితిలో పెట్టినటువంటి తీర్మానంలో ఐక్యరాజ్య సమితి తీర్మానానికి వ్యతిరేకంగా ఇరాన్కి మద్దతుగా భారతదేశం ఓటేయడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఇరాన్లో ఇటీవల నిరసనలను విమర్శిస్తూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అత్యవసర సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ వ్యతిరేకంగా ఓటేసింది. దీంతో ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫదాలి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. ఫ్రాన్స్, మెక్సికో, దక్షిణ కొరియా వంటి 25 దేశాలు ఓటింగ్కి మద్దతుగా పలికితే భారత్, చైనా సహా 7 దేశాలు వ్యతిరేకించినాయి. మరో 14 దేశాలు ఓటింగ్కి దూరంగా ఉన్నాయి. ఈ సందర్భంగా భారత్, ఇరాన్ల మధ్య బంధం 100 ఏళ్ల నాటిదంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమైనీ భారత ప్రతినిధి అబ్దుల్ మాజీద్ హకీం ఇలాహీ చెప్పుకొచ్చారు. భారత్ భాగస్వామిగా ఉన్న చాబహార్ పోర్టు పురోగతి మీద పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఇరాన్ మీద ఆంక్షలు విధించడమే కాకుండా అణుకేంద్రాల మీద నిఘా పెట్టిన కొన్ని అంతర్జాతీయ సంస్థలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయన్నారు. భారత్, ఇరాన్ మధ్య మంచి సంబంధాలు, సహకారం ఉండాలని సుప్రీం లీడర్ కోరుకుంటున్నారు. ఇతర దేశాల ఆంక్షల మూలంగా భారత్ ఎప్పుడూ ప్రభావితం కాలేదు, ఆంక్షలకి తొలగలేదు. చాబహార్ పోర్టులో బాగా పనిచేస్తారని ఆశిస్తున్నాం. ఇరు దేశాల మధ్య సంబంధాలు 3000 ఏళ్ల నాటివి. ఆ సమయంలోనూ భారత్కి చెందిన తాత్విక పుస్తకాలు ఉపయోగించేవాళ్ళం. ప్రస్తుతం మా యూనివర్సిటీలో గణితం, ఖగోళ శాస్త్రం, వైద్య విద్యను చదువుతున్నాం అంటూ హకీం చెప్పుకొచ్చారు. మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం చేసేందుకు కీలకంగా ఉన్న చాబహార్ పోర్టులో భారత్ పెట్టుబడులు పెట్టినటువంటి నేపథ్యంలో ఈ ఓడరేవులో 10 ఏళ్ల పాటు టెర్మినల్ నిర్వహణ కోసం భారత్, ఇరాన్ల మధ్య ఒప్పందం కుదరడం. ఈ క్రమంలో ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించిన ఈ పోర్టు విషయంలో మినహాయింపు ఇచ్చినటువంటి నేపథ్యంలో భారతదేశం కొనసాగిస్తోంది.